ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికలను చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ వైపు, చాలా సర్వేలు బీజేపీ వైపు చూపెడితే 1-2 సర్వేలు మాత్రమే మరి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. సో ఎగ్జిట్ పోల్స్ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ యొక్క ఫలితాలు ఇవి నిజం కానున్నాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు ఢిల్లీ పీఠం పైన కూర్చున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని అంతం చేసేందుకే ఈ చీపిరి ఉందంటూ ప్రచారం చేసినటువంటి కేజ్రీవాల్ ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపట్టాలన్నటువంటి ఆకాంక్ష ఇప్పుడు కలగానే మిగిలిపోతా ఉంది. సో ఒకసారి చూసినట్లయితే ఢిల్లీలో పోటీ చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ సైతం కూడా వెనుకంజలోనే కొనసాగుతూ ఉన్నాడు. సో ఒక పక్కన 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దిక్కైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ సైతం కూడా ఓడిపోయేటువంటి స్థితిలో ఉన్నారంటే సో అక్కడ బీజేపీ పార్టీ ఏ విధంగా దూసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మరో పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు అధికారం చేపట్టి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మరి ఆమ్ ఆద్మీ పార్టీతో పోటీ చేయాలని చెప్పేసి భావించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోనే చేతికిల పడడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ 4 రౌండ్ల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు బీజేపీ పార్టీ 42 స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంది. మరో 28 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముందంజలో ఉన్నారు. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు, ఆయన వెనుకంజలో ఉన్నాడు. సో మరో పక్కన మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిసోడియా, ఆయన వెనుకంజలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతిషి, ఆమె కల్కాజీ నుంచి పోటీ చేస్తూ ఉన్నది, ఆమె వెనుకంజలోనే ఉంది. అలాగే సత్యేంద్ర జైన్, ఆయనే షాకూర్ బస్తీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు, ఆయన సైతం కూడా వెనుకంజలో ఉన్నాడు. సో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎవరైతే ముఖ్యమైనటువంటి నేతలు ఉన్నారో ఆ ముఖ్యమైనటువంటి నేతలని ఢిల్లీ ప్రజలు మరోసారి కనీసం అసెంబ్లీలో కూర్చున్నటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. సో అధికారం తర్వాత విషయం, కానీ ఢిల్లీ అసెంబ్లీలో సైతం కూడా వాళ్ళు అడుగు పెట్టకుండా చేసిందంటే అక్కడ ఏ విధమైనటువంటి ప్రభావాన్ని బీజేపీ చూపెట్టింది. అలాగే ఇంతటి ఏదైతే అణిచివేతకి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఎందుకు ఆ విధంగా తిరస్కరిస్తాము? సో ఒకటే ఒక కారణం, అవినీతి లేనటువంటి ఢిల్లీని నిర్మించాలన్నటువంటి ఒక భావనతోటి పార్టీని ఏర్పాటు చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అదే అవినీతికి సంబంధించినటువంటి కేసులలో ఇరుక్కుపోయి జైల్లోకి వెళ్ళినటువంటి చరిత్ర మనకు కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా ఢిల్లీలో మద్యం పాలసీ, అదే లిక్కర్ స్కామ్. సో లిక్కర్ స్కామ్ అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది తెలంగాణ నుంచి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ. సో కల్వకుంట్ల కవిత తెలంగాణలో చాలదన్నట్టుగా ఢిల్లీలోకి వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలని దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేసి దాంట్లో ఉన్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఈ యొక్క మద్యం కుంభకోణానికి తెరతీసిందన్నటువంటి ఒకే ఒక కారణంతో, ప్రధానమైనటువంటి కారణంతో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఢిల్లీలో ఈ విధమైనటువంటి అణచివేతకి గురవుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కవిత చేసినటువంటి మోసం, తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన కేసీఆర్ని కూడా తన కూతురు చేసినటువంటి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇది కూడా కొంత ఇంపాక్ట్ పడ్డది ఇక్కడ తెలంగాణలో ఎన్నికల పైన. బీఆర్ఎస్ పార్టీకి కొంత డ్యామేజ్ చేయడానికి కల్వకుంట్ల కవిత కారణం ఖచ్చితంగా. రెండో అంశం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నని ఇలా కోలుకోలేనటువంటి దెబ్బతీసింది. మరో పక్కన ఢిల్లీలో సైతం అరవింద్ కేజ్రీవాల్ని సైతం కూడా మట్టి కరిపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఘన చరిత్ర కల్వకుంట్ల కవితకి దక్కుతుంది. ఇది ఎవరన్నా కాదన్నా 100% ఇదే నిజం. సో ప్రతిసారి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లను లెక్కించేటువంటి క్రమంలో కానీ 3-4 రౌండ్లు అయిపోయిన తర్వాత సైతం కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే దూసుకుపోతా ఉన్నారు. అక్కడ కమలం పార్టీ హవా మాత్రమే నడుస్తూ ఉన్నది. సో ఇప్పటికే
బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ వచ్చినటువంటి ఈ ఈ యొక్క సంఖ్యను చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది చాలా రోజుల తర్వాత బీజేపీ పార్టీకి దక్కినటువంటి గౌరవం, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పైన పెట్టుకున్నటువంటి ఢిల్లీ ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకమే ఈరోజు మమ్మల్ని గెలిపివ్వడం జరిగింది. అవినీతి అంతం చేస్తామని చెప్పేసి అన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి మరి అవినీతి పునాదిలో కూరుకుపోయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ఒక గుణపాఠంగా చూడాలంటూ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో దీంట్లో చాలా సంబంధించినటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కొంత ముందు ఎలక్షన్స్ కాకముందుకేమో ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారం చేపడుతుందని చెప్పేసి సర్వే సంస్థలు చెప్పినాయి. సో ఎలక్షన్స్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏమని చెప్పినాయి, బీజేపీ పార్టీ ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ను దాటుతుంది, ఢిల్లీలో ఉన్నటువంటి 70 స్థానాల్లో ఖచ్చితంగా 40కి పైన స్థానాలు గెలుచుకుంటుందని చెప్పేసి మెజార్టీ సర్వేలు చెప్పడం జరిగింది. సో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి విధంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు రావడం చూసినట్లయితే అదే కనబడతా ఉన్నది. అంటే ఇప్పటికి 42 స్థానాల్లో మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరి ఇది మరి తగ్గుతుందా పెరుగుతుందా, సో పూర్తిగా మరో గంట 2 గంటలు అయిన తర్వాత తెలుస్తుంది. సరే ఏదేమైనప్పుడు కూడా దీంట్లో కాసేపటి ఒక అరగంట క్రితం వరకు ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 18 స్థానాల్లో మాత్రమే కొంత ముందంజలో ఉంది. ఇప్పుడు అనూహ్యంగా ఇంకొక 10 స్థానాలని మళ్ళీ వాళ్ళు ఇంకో 10 స్థానాల్లోకి వాళ్ళు ముందంజలోకి, అంటే మొత్తం 28 స్థానాలకు ముందంజలోకి రావడం జరిగింది. సో ఏం జరుగుతుందనేది కూడా మనకు అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఉన్నటువంటి 70 సీట్లలో 36 మ్యాజిక్ ఫిగర్ దాటాలి. ఇప్పటికైతే లీడ్లో మాత్రం 42 స్థానాల్లో బీజేపీ పార్టీ అయితే ఉంది. సో ఒకసారి కనుక దీన్ని చూసుకున్నట్టయితే దీంట్లో 500, 1000 ఓట్ల లీడ్లతోటే బీజేపీ అండ్ ఆప్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ యొక్క డిఫరెన్స్తోనే కొనసాగుతా ఉన్నారు. చివరి క్షణం వరకు ఏం జరుగుతుందో తెలియనటువంటి విషయం. సో గతంలో కూడా 1000 అలాగే 2500 వరకు సుమారుగా 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినట. సో ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీసారి రాబోతా ఉన్నది. ఇది ఏ పార్టీకి కలిసి రాబోతా ఉన్నది. 500, 1000 ఓట్లు అంటే చాలా చిన్న సంబంధించినటువంటి సంఖ్య తేడానే. ఇది ఏ పార్టీకి అనుకూలంగా మారబోతా ఉన్నది. మరి కొన్ని స్థానాల్లో కొంత ముస్లిం సంబంధించినటువంటి ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. సో అక్కడ సైతం కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులు దూసుకురావడం జరిగింది. అంటే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ పార్టీ మరి 45ను క్రాస్ చేస్తుందా, లేకపోతే 40 లోపు ఉంటుందా చూడాలి. కానీ ఈ ట్రెండ్సే కనుక కొనసాగినట్టయితే మరి బీజేపీ పార్టీకి విజయం అనేది మరి నల్లేరు మీద నడకలాగానే కనపడుతుంది. చాలా ఏళ్ళుగా ఢిల్లీ గద్దె పైన కమల వికాసం చేయాలన్నటువంటి బీజేపీ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకసారి మళ్ళీ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా దీంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ పార్టీ 2 పార్టీల మధ్యనే పోటీ అని మొదటి నుంచి తెలుసు. సో 1-2 స్థానాలని కనీసం కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది కావచ్చు అని చెప్పేసి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా 2 కంటే ఎక్కువ లేదు. 0-1, 0-2 అనేది సంబంధించినటువంటి సంఖ్య చెప్పడం జరిగింది. సో 0 వరకే, 2 పక్కకు పెట్టిగా 0 వరకే ఇప్పటి వరకు కనీసం ఒకరు కూడా లీడ్లో లేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. అంటే కాంగ్రెస్ పార్టీ పైన దేశంలో ప్రజల్లో ఏ విధమైనటువంటి నమ్మకం సన్నగిల్లుతుందో మనకు అర్థమవుతా ఉన్నది. ఇప్పటి వరకు అయితే మాత్రం 0కే పరిమితం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి ప్రభావాన్ని ఢిల్లీలో చూపట్లేదు. సో వీళ్ళు మరి దేశం వ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వాళ్ళందరూ కూడా ఒక పక్కన ప్రచారం చేసుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ సైతం కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రచారం చేసినప్పటికీ ప్రజలు మాత్రం రాహుల్ గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా విశ్వసించట్లేదు. సో ఉన్నటువంటి 2-3 రాష్ట్రాలలో కేవలం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి తప్పించి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎందుకు నమ్మట్లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవట్లేదా ఏందనేది తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు చూస్తున్నటువంటి నేపథ్యంలో చాలా చతికిల పడతా ఉంది. ఇప్పుడు ఢిల్లీ ఫలితాలలో ఈ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఈ సంబంధించినటువంటి సంఖ్యను చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మరి ప్రజలు నమ్ముతారా లేదనేది చూడాలి. సో ఉన్నటువంటి అధికార పార్టీ అక్కడ ఢిల్లీలో అధికార పార్టీ కొంత పోటీ ఇస్తూ ఉన్నది. కానీ ఇన్నేళ్ళు అధికారం కోల్పోయి మేమే రానున్నటువంటి రోజులలో
ఢిల్లీని ఏళ్తాం, దేశాన్ని ఏళ్తాం అని చెప్పేసి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా ప్రభావం చూపట్లేదు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి రోజులలో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు. సో ఒకసారి చూస్తే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నట్టుగా ఒకసారేమో ముందంజలోకి రావడం జరిగింది సుమారుగా 400-500 ఓట్లతోటి. దాని తర్వాత మళ్ళీ వెనుకంజలోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత జంగ్పూర్లో పోటీ చేస్తున్నటువంటి మనీష్ సిసోడియా ఆయన కూడా 3 రౌండ్లలో ఆయనే వెనుకంజలో ఉన్నాడు. మరొకసారి ఆయన ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక కాల్కాజీ నుంచి అతిషి సైతం కూడా వెనుకంజలో ఉంది. షాకర్ బస్తీ నుంచి సత్యేంద్ర జైన్ సైతం కూడా వీళ్ళందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. చూద్దాం మరి కాసేపట్లో 1-2 అవర్స్లో ఈ సంబంధించినటువంటి వాటికి ఫుల్ స్టాప్ పడేటువంటి ఢిల్లీ ఫలితాలకు ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు ట్రెండ్స్ కనుక చూసినట్టయితే బీజేపీ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో మరి ఆమ్ ఆద్మీ పార్టీని ఖతం చేసేటువంటి దిశగా ఢిల్లీ గద్దె పైన బీజేపీ పార్టీ వాళ్ళ అధికారం చేపట్టేటువంటి దిశగా మాత్రం ఈ ట్రెండ్స్ అయితే కనబడతా ఉన్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.